బంగ్లాదేశ్లో అరెస్ట్ అయిన ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్పై విచారణ వచ్చే నెలకు వాయిదా పడింది. కృష్ణదాస్ తరపున వాదించడానికి వచ్చిన ఓ న్యాయవాదిని ఆందోళనకారులు తీవ్రంగా కొట్టగా ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరో న్యాయవాదిని స్థానికులు కోర్టు ప్రాంగణంలోకి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో కోర్టు బెయిల్ పిటిషన్ వాయిదా వేసింది. మరోవైపు బంగ్లాదేశ్లో ఉన్న ఇస్కాన్ సన్యాసులు, అనుచరులు భద్రతా సమస్యల దృష్ట్యా బహిరంగంగా తమ ఆచారాలు పాటించవద్దని ఇస్కాన్ కోల్కతా ప్రతినిధి సూచించారు. బంగ్లాదేశ్లో అరెస్టైన ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ తరపున వాదించేందుకు లాయర్లెవరూ ముందుకు రాకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. చిన్మయ్ బెయిల్ పిటిషన్పై వాదించేందుకు లాయర్లెవరూ లేకపోవడంతో ఆ పిటిషన్ జనవరి 2వ తేదీకి వాయిదా పడింది. మరో నెల రోజులు చిన్మయ్ కృష్ణదాస్ జైల్లోనే ఉండనున్నారు. కృష్ణదాస్ కేసును వాదించేందుకు ముందుకు వచ్చిన రామన్ రాయ్ అనే న్యాయవాదిపై ఆందోళనకారులు తీవ్రంగా దాడి చేయడంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. రామన్ రాయ్ ఐసీయూలో ఉన్నట్లు ఇస్కాన్ కోల్కతా ప్రతినిధి రాధారామన్ దాస్ పేర్కొన్నారు. న్యాయవాది రామన్ రాయ్ ఇంటిపైన ఇస్లామిస్టులు దాడి చేశారన్నారు. రవీంద్ర ఘోష్ అనే మరో న్యాయవాది చిన్మయ్ కేసును వాదించేందుకు దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించి ఢాకా నుంచి వస్తే స్థానికులు అతడిని కోర్టు ప్రాంగణంలోకి అనుమతించలేదని ఆరోపించారు. దాడుల భయంతో చిన్మయ్ కృష్ణదాస్ తరపున కేసును వాదించేందుకు లాయర్లు భయపడుతున్నారు. చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ చట్టోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి ముందుకు రాగా ఆయన తరపు లాయర్లు లేకపోవడంతో వచ్చే నెలకు వాయిదా పడింది. బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం ఇస్కాన్ కార్యకలాపాలపై బంగ్లాదేశ్లో నిషేధం విధించాలని ఓ న్యాయవాది పిటిషన్ వేయగా బంగ్లా హైకోర్టు దానిని కొట్టివేసింది. మరోవైపు బంగ్లాదేశ్లో నెలకొన్న భయానక పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉండే ఇస్కాన్ సన్యాసులు, అనుచరులు పబ్లిక్గా కాషాయ వస్త్రాలు ధరించడం, నుదుటికి తిలకం ధరించడం వంటివి చేయరాదని ఇస్కాన్ కోల్కతా అధికార ప్రతినిధి రాధారామన్ దాస్ సూచించారు. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా తమ విశ్వాసాన్ని విచక్షణతో ఆచరించాలని తెలిపారు. ఇళ్లు, దేవాలయాల్లో మాత్రమే మతాచారాలను పాటించాలని సూచించారు. తాము ఇస్కాన్కు చెందినవారమని బహిరంగంగా చెప్పవద్దని తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో త్రిపుర రాజధాని అగర్తలాలోని ఆ దేశ కాన్సులేట్లోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.